శ్రీకాకుళం జిల్లాలో పలు ఆలయంలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం వేడుక ఘనంగా ప్రారంభమైంది. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం చేసి హరినామస్మరణలో కాలం గడిపితే సకల పాపాలు తొలగి శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళంలో ఉన్న అరసవిల్లి, నారాయణ తిరుమల, శ్రీ ముఖలింగం, ఉమారుద్ర కోటేశ్వరరావు పలు ఆలయాల్లో రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి తరలివస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శ్రీ ముఖలింగంలో వేకువజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీకాకుళం జిల్లాలో పలు ఆలయంలలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శన వేడుక ఘనంగా ప్రారంభమైంది. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం చేసి హరినామ స్మరణలో కాలం గడిపితే సకల పాపాలు తొలగి శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళంలో ఉన్న అరసవిల్లి, నారాయణ తిరుమల, శ్రీ ముఖలింగం, ఉమారుద్ర కోటేశ్వరరావు పలు ఆలయాల్లో రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి తరలివస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శ్రీ ముఖలింగంలో వేకువజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు ఫోన్ లైన్లో అందిస్తారు. రాంబాబు, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏదైతే హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటైనటువంటి వైకుంఠ ఏకాదశి ఒకటి. ఈ సందర్భంగా అయితే మాత్రం నేడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాల్లో అయితే భక్తులతో కిటకిటలు ఆడుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరసుల శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మాత్రం ఉదయం వేకువజాము నుంచే ఈ భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ ఏకాదశి నాడు అదేవిధంగా ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శించుకునేందుకు వెసులుబాటు ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం భక్తులందరూ అధిక సంఖ్యలో అయితే మాత్రం ఆలయానికి పెట్టారు. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి శ్రీకాకుళం ఉన్నటువంటి ఏదైతే శ్రీపూర్వంలో కావచ్చు, అదేవిధంగా శ్రీముఖంలో కావచ్చు, లేకపోతే శ్రీకాకుళం ఉన్నటువంటి ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి ఆలయంలో వచ్చి ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో ఉంటామనేది మాత్రం భక్తులు ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి అదే పిఎన్ కొలలో ఉన్నటువంటి నారాయణ తిరుమల కూడా ఉంది. అందులో కూడా ఒక ప్రముఖ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడుకొండల స్వామి అయితే మాత్రం ఇక్కడ అక్కడ నెలకొల్పారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అయితే మాత్రం అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ రోజు ఏకాదశి పర్వదినం కాబట్టి ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకునేందుకు మాత్రం అయితే బారులు తీరారు. ఎక్కువగా ఈ రద్దీ అయితే మాత్రం బాగా కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి. ఓకే రాంబాబు, అలాగే మనం గతంలో చూసుకున్నట్లయితే ఏకాదశి రోజునే శ్రీకాకుళంలో ఉన్నటువంటి కాశీబుగ్గ టెంపుల్లో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పుడున్న ఆలయాల్లో అధికారులు ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు? ఈ రోజు ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి ఏకాదశి పర్వదినాన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఎవరైతే ఆలయ అధికారులతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ప్రతి ఆలయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అర్ధరాత్రి నుంచే ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, తొక్కిసలాట జరగకుండా మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ అక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అరసూలిలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించేందుకైతే ఏర్పాట్లు చేశామనేది ఇప్పటికే అధికారులు అయితే తెలియజేశారు. రవి, ఎంత సమయం వరకు ఉత్తర ద్వార దర్శనం భక్తులకి అవకాశం కల్పిస్తున్నారు? స్వామివారికి ఉదయం వేకువజాము నుంచే ఎవరికైతే భక్తులకి దర్శించుకునేందుకైతే అవకాశం ఇచ్చారు. వేకువజాము నుండి అయితే మాత్రం స్వామివారి అలంకరణ అనంతరం భక్తులందరూ స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం స్వామివారికి నైవేద్య సమయం వరకు అయితే ఈ ఆలయంలో దర్శించుకునే వెసులుబాటు ఉంటుంది. మరలా ఆలయ అధికారులు అయితే మాత్రం ఇప్పుడు బ్రేక్ దర్శనం తర్వాత మిగతా భక్తుల్ని ఇప్పుడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. రవి.
ఓకే రాంబాబు, అలాగే ముఖ్యంగా రద్దీగా ఉండే ఆలయాల్లో చూసుకున్నట్లయితే అక్కడ వచ్చేటువంటి భక్తులకు వసతి సౌకర్యాలు కానీ, తాగునీరు కానీ, లేదా మధ్యాహ్నం స్వామివారి అన్న ప్రసాదాలు కానీ ఏమైనా పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే దేవాదాయ శాఖ అయితే మరి ఇప్పటికీ అరసులలో అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎవరైతే వచ్చారో భక్తులకి అన్నప్రసాదాలతో పాటు వాళ్ళు పే చేసేందుకు పార్కింగ్ అన్ని విధాలుగా అయితే అరసుల వరకు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు నారాయణ తిరుమలలో ఉన్నటువంటి పిఎన్ కాలనీకి సంబంధించి ఆలయం ఉంది. అది ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్నటువంటి ఆలయం. అందులో ఎండోమెంట్ కూడా ప్రభుత్వం కూడా కొంత జోక్యం చేసుకొని ఎటువంటి అగంజనీయ ఘటనలు జరగకుండా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా ఈ ఎండతో ఎటువంటి వడదెబ్బ కూడా తగలకుండా ఉండేందుకు మాత్రం పైన టెంట్లు వేసి అయితే మాత్రం భక్తులకి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. మరోవైపు శ్రీముఖలింగంలో కూడా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు అయితే మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ రాంబాబు.